చెప్పండి. మనకు జిల్లా కలెక్టర్ గారు జిల్లా అడ్మినిస్ట్రేషన్ నుంచి ఇటువంటి న్యూస్ ఆర్టికల్స్ కానీ ఇటువంటి విషయం కానీ మా శాఖలో నుంచి ఆఫీసర్స్ కానీ ఈ రైతులు కొంతమంది షుగర్ ఫ్యాక్టరీ సంబంధించి కొన్ని రుణమాఫీ ఫ్యాక్టరీ పాలు అనేసి చాలామంది మాఫీ రాలేదన్నట్టుగా రైతులు చాలామంది తిరిగారు. మా వ్యవసాయ అధికారి కూడా పోర్టల్లో చెక్ చేసి వాళ్లకు సో అండ్ సో రుణాలు అంటే ఆధార్ నెంబర్ ఆధారితంగా చూస్తాము. చూసినప్పుడు 2-3 బ్యాంకుల్లోన ఖాతాల్లోన లోన్లు కనిపిస్తున్నాయి. కొన్ని రైతుకు తెలిసి ఉన్నాయి, కొంత తెలియనివి కూడా ఉన్నాయనేది మా దృష్టికి వచ్చింది. ఇదే సమయంలో జిల్లా కలెక్టర్ మేడం గారు కూడా ఏం చెప్పారంటే అసలు అక్కడ ఫ్యాక్ట్స్ ఏంటి, ఆ ఫ్యాక్టరీ వాళ్ళని కూడా పిలుచుకోండి, అసలు అక్కడ ఏంటి జరిగింది అనేది ఒక నివేదికని సబ్మిట్ చేయమన్నారు. ఓకే, సో ఇప్పుడు దీని సంబంధించి మన డివిజన్ నుంచి కూడా మన సార్ ఉన్నారు, నారాయణఖేడ్ డివిజన్ నూతన్ కుమార్ గారు, ఈ సార్ మా వ్యవసాయ అధికారి గారు, మేమందరం కలిసి ఏంటంటే ఇక్కడ జరిగిన విషయం ఏంటి అనేది నివేదిక మేము ఇస్తాము. ఇందులో ఫ్యాక్టరీ జనరల్ మేనేజర్ గారిని కూడా అడగడం జరిగింది, ఏంటి ఎంతమంది రైతుల దగ్గర ఎంత రుణం అనేది తీసుకోవడం జరిగింది, ఆ డీటెయిల్స్ అన్నీ కూడాను సబ్మిట్ చేయమన్నాం. ఇందులో 2 రకాలుగా ఉన్నాయి. ఒకటి వాళ్ళ ఫ్యాక్టరీ సంబంధించి ఏదైతే వాళ్ళు లోన్ అకౌంట్స్ తీసుకున్నారో ఆ లోన్ అకౌంట్ డేటా రైతు వారీగా ప్లస్ రైతు యాక్చువల్ లోన్ అకౌంట్ ఎక్కడైతే అంటే వీళ్ళు ఎవరికి డబ్బు ఇచ్చేస్తామంటున్నారు, అంటే అష్యూరెన్స్ ఇస్తున్నారు, ఏంటంటే ఎవరు ఆందోళన చెందొద్దు అని అష్యూరెన్స్ ఇస్తున్నారు వాళ్ళు. సో ఏ అకౌంట్లోకి వాళ్ళు ఏదలుచుకున్నారు అనేది కూడా డేటా అడుగుతున్నాము. ఈ ఈవినింగ్ వరకు ఇస్తామన్నారు. సో ఈ నివేదిక ఫ్యాక్టరీ వాళ్ళ నుంచి తీసుకుంటున్నాము. మనకు వచ్చిన డేటా అంటే చాలామంది రైతులు కొన్ని సజెషన్స్ చెప్పారు, ఇలా జరుగుతున్నాయి అనేది మనం దృష్టికి తీసుకొచ్చిండ్రు. సో అవన్నీ కూడాను మేము మేడం గారికి రిపోర్ట్ సబ్మిట్ చేస్తాము. మేడం గారు ఒకటి మమ్మల్ని ఇక్కడ పంపించిన ఉద్దేశం ఏంటి అంటే రైతులు ఎవరు కూడా ఆందోళన చెందొద్దు, జిల్లా స్థాయి అడ్మినిస్ట్రేషన్ అనేది వాళ్ళకి అండగా ఉంది అనే ఆ మెసేజ్ తోటే మమ్మల్ని పంపించడం జరిగింది. కనుక మీరు కూడా ఎవ్వరు కూడా భయాందోళనకు గురి కావద్దండి, ఏ ఇష్యూ ఉన్నా కూడా సామరస్యంగా కూర్చొని మాట్లాడి పరిష్కరించుకోవచ్చు. మనకేంటి రైతుకు మోసం జరగకూడదు, రైతుకు చెందాల్సింది చెందాలి. రెండోది కొంత తెలిసి తెలియక లోన్లు తీసుకున్నారు అనేది కూడా వచ్చింది. సో ఫ్యూచర్లో ఇట్ ఈజ్ మై రిక్వెస్ట్ టు ఫ్యాక్టరీ అఫీషియల్స్, ఏదున్నా కూడా సిగ్నేచర్స్ తీసుకునేటప్పుడు వాళ్ళకి ఏ కాగితం ఏంటిది అనేది చెప్పి వివరించిన తర్వాతే సంతకాలు తీసుకోవాలి. మూడోది మనందరం ఇంత అవేర్నెస్తో ఉన్నాం, రైతులు కూడా ఇంతమంది వచ్చిండ్రు, ఇంత జరిగింది అంటే అంత గుడ్డిగా కూడా ఎప్పుడూ రైతులు సంతకాలు పెట్టకూడదు. మనకు రాకపోతే మన చదువు రాలేకపోయింది, మన కొడుకుంటాడు, మన పక్క ఎవరో ఒకరు మనకు తోడుకున్నారు కదా గ్రామంలో. సో తెలుసుకొని కూర్చొని జాగ్రత్తగా చూసి సంతకాలు పెట్టాలి. ఎందుకంటే అంటే అటువంటివి జరగకూడదని ఇప్పుడు మనం అధికారికంగా ఈ విషయం నివేదిక ఇవ్వడానికి వచ్చాము. అటువంటి మోసాలు చెయ్యకూడదనే జాగ్రత్తల్లో భాగం నేను చెప్తున్నాను. అండ్ ఫ్యూచర్లో ఎప్పుడు కూడాను అటువంటివి జరగకుండా ఓపెన్గా జరగాలి. ఎనీ అగ్రిమెంట్స్ కావచ్చు, అగ్రిమెంట్ పేరుతో వేరేది అట్లా స్ప్లిటప్ ఉండకూడదండి. సో చాలా క్లియర్గా అగ్రిమెంట్, పర్చేజ్ అగ్రిమెంట్ షుడ్ బి సపరేట్, అంటే అది విడిగా చెరుకు మీరు పండిస్తున్నారా ఇంత మేము కొంటాము అనేది అగ్రిమెంట్ వేరు, కానీ వ్యవసాయ లోన్ వేరు, అంటే రుణం వేరు. రెండింటినీ కలిపి సంతకాలు చాలా కాగితాల్లో తీసుకున్నారు అనేది అభియోగం. సో అది ఎంతవరకు అదే అటువంటివి జరగకూడదు. అంటే ఎవరిది వాళ్ళు జాగ్రత్త పడాలి ఒకటి. రెండోది ఫ్యాక్టరీ వాళ్ళు కూడా ఫ్యూచర్లోనే జాగ్రత్తగా వివరించిన తర్వాతే సంతకాలు తీసుకోవాలి. అంటే ఎవరి వర్షన్స్ వాళ్ళకు ఉన్నాయి, కానీ మొత్తానికి రైతుకి న్యాయం జరిగేటట్టుగా జిల్లా అడ్మినిస్ట్రేషన్ పనిచేస్తుంది. ప్రయత్నం చేద్దామనే ఉంది. సార్కి కూడా ఆయన జనరల్ మేనేజర్ గారికి వాళ్ళ దగ్గర నుంచి డేటా మందు సంచులు ఇస్తామంటే రాసుకున్నాము, తర్వాత అది తప్పండి, అది తప్పు, అట్లా చేయొద్దనే చెప్తున్నాము. అటువంటిది జిల్లా యంత్రాంగం సీరియస్ యాక్షన్ తీసుకుంటారు. అది జిల్లా కలెక్టర్ మేడం గారికి మనం ఇవన్నీ నివేదిస్తాము.
ఓకే. అండ్ ఎంత త్వరగా వాళ్ళు రిపే చేస్తాము అనేది, అంటే ఎవరికైతే మాఫీ అమౌంట్ ఉందో వాళ్ళకి ఇచ్చేస్తామంటున్నారు. మీరు కూడా విత్ ఇన్ 3 to 4 days యూ డూ ఇట్ బెంగళూరు. సో అది ఆ యూబీఎన్ అకౌంట్ మీద క్లోజ్ చేపిస్తారా ఎట్లా? అది మేడం వాళ్ళ గారు పేరు మీద మీకు ఒక మాట చెప్పనా, బ్యాంక్ అనేది కూడాను కలెక్టర్ గారు చూసుకుంటారు. అంటే బ్యాంక్ అధికారులు రీజనల్ మేనేజర్స్ని కూడా పిలిపించి మాట్లాడతారు. మాట్లాడి అసలు ఇష్యూ ఏంటంటే ఇక్కడ మనం ఒక నివేదిక, ఫ్యాక్టరీ వాళ్ళు ఒకటి ఇచ్చారు, బ్యాంకర్స్తో కూడా మేడం గారు తీసుకుంటారు. తీసుకున్న తర్వాత అంటే సాల్వింగ్ కాలేదు, అంటే సాల్వ్ అయిందని చెప్పట్లేదు. ఇట్లే మేడం గారు వచ్చినట్లే మేడం గారు అక్కడ కూడా వచ్చారు. తర్వాత వాళ్ళు ఒక రిపోర్ట్ పంపించడం జరిగింది. ఇక్కడ కూడా ఈరోజు మేడం గారు వచ్చారు. కలెక్టర్ గారికి ఏదైతే రిపోర్ట్ ఉందో పంపించడం జరుగుతుంది. పంపిస్తాము. దాని మీద డెసిషన్స్ ఎట్లా ఇది ఫాస్ట్గా చర్య తీసుకుంటారు. అంటే రైతుకు మేలు జరిగేటట్టు, మోసం జరగకుండా చేయడానికి మేమందరం మా వ్యవసాయ శాఖ నుంచి మేమందరం కృషి చేస్తాము. అండ్ మేము కూడా చాలా స్ట్రిక్ట్గా మా వాళ్ళు కూడా పోర్టల్లో చెక్ చేసి, నాకు ఇప్పుడు కాదు 20 రోజుల క్రితమే నాకు హింట్ ఇచ్చారు మీ శ్రీనివాసరెడ్డి గారు, ఏదో ఇష్యూ ఉందని. మాకు పోర్టల్ ఎంట్రీస్ డేటా అవి చూసుకున్న కొద్దీ ఇది బయటకు వచ్చింది. అలాగే సో మన మీడియా గారు మాట్లాడతారండి. రైతులకు ఎలాంటి భరోసా ఇస్తారు మేడం? సారీ తర్వాత వాళ్ళు